గాయ్స్ మీరు అస్సలు నమ్మరు 500 కోట్ల రూపాయలు ఫండ్ ఫ్రీజ్ అయ్యాయి. అవును, ఇది చిన్న ఇష్యూ కాదు. ఇదంతా ఆగస్ట్ 2025లో స్టార్ట్ అయింది. ఎప్పటి నుండి ఇండియన్ గవర్నమెంట్ Dream11, విన్జో లాంటి రియల్ మనీ గేమింగ్ యాప్ బ్యాన్ చేసిందో అప్పటి నుంచి జరుగుతుంది. బ్యాన్ తర్వాత గవర్నమెంట్ ఆ కంపెనీస్ కి యూజర్స్ మనీ రీఫండ్ చేయాలని ఆర్డర్స్, కానీ విన్జో మాత్రం 42 కోట్ల రూపాయలు రీఫండ్ చేయలేదు. అప్పటి నుండి కంప్లైంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇక ఎఫ్ఐఆర్ లో షాకింగ్ విషయం తెలిసింది. విన్జో తమ లూడో గేమ్ లో రియల్ ప్లేయర్స్ కాకుండా కంప్యూటర్ బాట్స్ ని ఉపయోగించి, అంటే మీతో ఆడేది నిజమైన మనిషి కాదు, కంప్యూటర్ బాట్. ఈడీ ఇన్వెస్టిగేషన్ లో ఇంకో ట్విస్ట్, విన్జో వద్ద హిడెన్ అల్గోరిథం ఉందట. అది మీరు ఎలా ఆడతారో స్టడీ చేసి మీకు తగినట్టు ఒక బాట్ ని క్రియేట్ చేసి మీతో ఆడిపిస్తుంది. అప్పుడు మీరు ఓడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. డీప్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే విన్జో ఒక షెల్ కంపెనీ ఆపరేషన్ నడిపిందని. బ్యాన్ ఉన్నప్పటికీ ఇక్కడ నుండి యుఎస్, బ్రెజిల్ లాంటి గ్లోబల్ మార్కెట్స్ కోసం ఆపరేషన్స్ నడిపింది. అండ్ ఇప్పుడు విన్జో ఫౌండర్స్ 10 days కస్టడీలో ఉన్నారు. విన్జో ఇప్పటి వరకు 2000 కోట్ల రెవెన్యూ సంపాదించింది. కానీ అందులో ఎంత జెన్యూనో ఎంత రిగ్గింగ్ అనేది తెలియదు. కానీ ఈ కేసు ట్రూ అని తెలిస్తే ఇది ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో షేర్ చేయండి. మీ గేమింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియో వరకు షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టండి.